అరే 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 తిరుపతి వెంకటేశ్వర స్వామి అంటే అందరికి ఎంత ప్రేమ ఉంటుందిలా. మన రాష్ట్రమే కాదు, మన దేశమే కాదు, ప్రపంచ దేశాలలో కూడా స్వామి వారికి భక్తులు ఉంటారు. మరి గసోంటిది ఈ మన రాష్ట్రంలో కాదు, ఈ మన పక్క రాష్ట్రం సారు అరే రే 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 ఎంత మాట, ఏం కథ, అది ఏం మాట, ఏమన్నాడు చూడు. అసలు వెంకటేశ్వర స్వామి లేడాట, ఆడ కొండనే లేదాట, ఆడ గుట్టనే లేదాట. అరిగిన నా నోటితోటి కాదు కనుక మీరే ఇనురిగా. నా చిన్నతనంలో ఒక చిరుత లేదు, నా చిన్నతనంలో కొండలో అడవే లేదు. నిజానికి నా చిన్నతనంలో అప్పుడు ఫోటోలు ఇవి లేని కారణంగా కొండ మొత్తం అంతా కూడా బోడిగుండులాగా ఉండేది. నా చిన్నతనంలో ఒక చిరుత లేదు, నా చిన్నతనంలో కొండలో అడవే లేదు. నిజానికి నా చిన్నతనంలో అప్పుడు ఫోటోలు ఇవి లేని కారణంగా కొండ మొత్తం అంతా కూడా బోడిగుండులాగా ఉండేది. ఎవరో ఉన్నారు. అరే ఏం మాట సారు, ఏం మాట. ఓడెక్కేదాకా ఓడమల్లే, ఓడదాచాక బోడమల్లే అన్నట్టుందిగా. మీరే అధికారంలో ఉన్నప్పుడేమో ఏ మాట ఏ మాట్లాడలే, మీరు అధికారికి దిగంగానే ఇగో గిట్ల పట కాల్చి మీరేస్తారు అన్నట్టు. అరే ఇది ఏం కథ ఏమి? ఓ అమ్మ ఇగో ఈ అమ్మ చెప్తే చూడు, మరి తిరుపతిలో అప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది. ఇగో విశాఖపట్నంకి వెళ్ళి వచ్చిన భక్తురాలు ఇగో ఒకసారి ఇనురు మీరు. విశాఖపట్నం నుంచి వచ్చామండి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మాకు ఇబ్బంది కలగకుండా వాళ్ళే అక్కడ ప్రసాదం అది పంచిపెట్టారు. సదుపాయం బాగుంది, త్వరగా జరిగింది. ఎక్కడ తోపిస్లాట్ లాగా తొయ్యడాలు అదేం లేదు. నిదానంగా భగవంతుని దర్శించుకునేటట్టు వాళ్ళు చేసి పంపించారు ఉన్న సిబ్బంది. లడ్డు ప్రసాదాలు బాగున్నాయండి, మెరుగ్గా ఉన్నాయి. అటు వెళ్తేనే నేతివాసన తెలుస్తూ ఉంది. ఇప్పుడు బాగున్నాయి. ఒకప్పుడు వడ దొరకడం కష్టమయ్యేది, ఇప్పుడు అది కూడా సులభంగా అందుబాటులోకి వచ్చింది. ఇక అంతా మంచిగా ఉందట. మరి ఇగో ఈ పెద్ద మనిషి కూడా మరి మంచిగానే చెప్తుంది. అప్పటికన్నా ఇప్పుడే లడ్డు నాణ్యత మంచిగా ఉందని చెప్తుర్రు. సుప్రభాత సేవకు వచ్చాము. 3 నెలల కింద మేము టికెట్ బుక్ చేసుకున్నాం. ఆ వెంకటేశ్వర స్వామి కటాక్షం వల్ల, దయాదాక్షల వల్ల మా లక్కీగా మాకు లాటరీ వెళ్ళింది. లాటరీ ప్రకారంలో వచ్చాం. మంచి దర్శనం చేసుకున్నాం. మార్నింగ్ 2 గంటల నుంచి 3 గంటల వరకు. కుటుంబానికి 20 శిష్యులు. చాలా బాగుంది, చాలా దగ్గర నుండి చూసాం. మా జన్మ ధన్యమైపోయింది. గదుల్లో ముచ్చట చూస్తున్నారు కానీ మీరు భక్తులు ఒకరి తీరుగా మాట్లాడుతుర్రు, రాజకీయ నాయకులు ఒకరి తీరుగా మాట్లాడుతుర్రు. దేవుని మీద ఇట్లా బటగా